కేవలం రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి కుట్ర పన్ని అన్నదమ్ముల వలె కలిసి ఉన్న మాలమాదిగ సోదరుల మధ్య చిచ్చు పెట్టి వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం దారుణమని దుబాక మాల మహానాడు నాయకులు ఆరోపించారు. కులగణనలో ఎస్సీ సంఖ్యను తక్కువ చూపించడానికి వర్గీకరణ పేరుతో మాల మాదిగలను విడదీశారని వారు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ ఆవరణలో మాల మహానాడు అంబేద్కర్ సంఘాల నాయకులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహాధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలుకుతున్న అన్ని జాతీయ రాష్ట్రీయ పార్టీ నాయకుల చిత్రపటాలు ఉన్న ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి రాజకీయ ఎత్తుగడలో భాగంగా కులగణనలో ఎస్సీ సంఖ్యను తక్కువ చూపించడానికే వర్గీకరణ పేరుతో మాల మాదిగలను విడదీశారని వారు మండిపడ్డారు. వర్గీకరణను వెనక్కు తీసుకునే వరకు మాలల పోరాటం ఆగదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి ఆలోచించి వర్గీకరణను వెనక్కి తీసుకొని తమ మధ్య వైషమ్యాలను దూరం చేయాలని వారు కోరారు. లేకుంటే మాలల ఆగ్రహానికి ఆయా పార్టీలు గురిగాక తప్పదని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు సోషల్ మీడియా కార్యవర్గ సభ్యుడు కాల్వ నరేష్, రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ శ్రీరాములు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వలింగం, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఆశాస్వామి, మాజీ కౌన్సిలర్ ఆశ యాదగిరి, నాయకులు చిన్నముత్యం, రాజశేఖర్, తునికి సురేష్, మాడుగుల ఎల్లం, ప్రభాకర్, రాజు, రమేష్తో పాటు ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఓన్లీ కులగణన దాని మీద చేసినామని చెప్పి బీసీలకు గొప్ప చేసినామని చెప్తున్నటువంటి చేసింది వల్ల ఏమీ లేదు. కులగణన గతంలో ఎస్సీ పాపులేషన్ ఎంత ఉందో అంతకంటే తగ్గించి ఇలా పాపులేషన్ చూసారు. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎస్సీ పాపులేషన్ పెరగలేదా? తప్పులు లెక్కలు చూపించారు. ఇలా ఎస్సీ శాతాన్ని తగ్గించి చూస్తారు. ఇలా ఎస్సీ మాలమాదిగలు కలిసి ఉంటే రిజర్వేషన్ శాతాన్ని పెంచుతారేమో అని చెప్పేసి భయపడి వాళ్ళు ఎస్సీ మాలమాదిగల మధ్య స్విచ్ పెట్టి ఐక్యతను చూసి విడదీసి వర్గీకరణ పేరుతోని దొంగ నాటకం ఆడి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఇలా మాదిగలకు మద్దతు ఇస్తూ ఉన్నటువంటిది చాలా బాధాకరం. ఇప్పటికైనా ఏదైతే నేను అసెంబ్లీలో ఆమోదం చేసిన విషయం ఏదైతే ఉందో వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అన్ని పునరాలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలలు తక్కువ శాతము, మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారని చెప్పేసి ఒక తప్పుడు తీర్మానాన్ని చేసి కేంద్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించడం చాలా బాధాకరమైన విషయం. గతంలో కూడా ఎన్నోసార్లు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి వర్గీకరణ అంశాన్ని మనం రూపుమాపుకున్న సంగతి తెలిసిందే. మాలా మాదిగలు అన్నదమ్ముల లెక్క ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల లెక్క బతుకుతున్న ఈ సమాజంలో కొంతమంది రాజకీయ వ్యభిచారులు ఈరోజు అన్నదమ్ముల మధ్యలో కలిసి ఉన్నటువంటి మా మధ్యలో వర్గీకరణ అనే చిచ్చు పెట్టి ఈరోజు మాకు ఓ గొడవలు సృష్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ వర్గీకరణ అనే అంశాన్ని మీరు విస్మరించకుంటే, మీరు దీన్ని రద్దుపరచకుంటే నీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మాలల మందరం కూడా పూర్తి స్థాయిగా ఉద్యమాలు చేసి మిమ్మల్ని గద్దదించే పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.